హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మామిడి తాండ్రా అండి. నేను రసం కాయలతో డజన్ కాయలు తీసుకుని ఇలా మామిడి తాండ్రా చేశాను. ఇలా మొత్తం గుజ్జులాగా పిండుకోవాలి. తొక్కులన్నీ తీసుకుని శుభ్రంగా పక్కన గిన్నెలోకి చూడండి, ఇలా తీసుకుంటున్నాను నేను. అదిగో దాంట్లో స్టెయినర్ పెట్టి దాంట్లో తీసుకోవాలి శుభ్రంగా, పీసులన్నీ రాకుండా. మొత్తం ఇలాగే శుభ్రంగా చేసుకోవాలి. కాయలు అయితే భలే తీపిగా ఉన్నాయండి. ఇక మళ్ళీ మొత్తాన్ని వడపస్తున్నాను నేను, ఇంకేమైనా పీసులు వచ్చినాయని. బంగినపల్లి కాయతో అయితే ఇంత పీస్ వచ్చేది కదండి. ఇవి ఉన్నాయన్నీ నేను మా ఇంట్లో తీపిగా ఉన్నాయని వీటితోనే చేశాను. దీంతో అయితేనే పీస్ అంతా రాకుండా ఉండిద్ది ఆ గుజ్జులోకి. డజన్ కాయలు కదా, మాకు కొంచెం టైం పట్టిందండి ఇలా తీసుకోవటానికి. పెద్ద రసాలు ఇది ఇంత అయిందండి, గిన్నెకి సగం పైగా. ఒక ప్లేట్లకి కొంచెం నెయ్యి పూసుకోవాలి మనం. నేను 2 ప్లేట్లు పోసాను. నెయ్యి రాసుకుని అక్కడ పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆ గ్రేవీ అంతా పోసుకుందాం, జ్యూసు. మొత్తం తిప్పుతానే ఉండాలి. కొంచెం చెక్కబడేదాకా తిప్పాలండి. తిప్పుతూనే ఉండకపోతే అడుగంటిద్ది. నేనైతే పులుసగా పెట్టాను. కొంచెం ఉడికినాక సిమ్ చేసుకోవాలి మనం.
దగ్గరికి రావాలండి, ఇదంతా బాగా చెక్కబడిపోవాలి. బంగినపల్లికాయతో చేస్తే కొంచెం తొందరగా వచ్చేసిద్దండి మనకి దగ్గరగా. ప్లేట్లో పోసేటప్పటికి ఉండలాగా రావాలి. నేనైతే పావు కేజీ బెల్లం కూడా వేసాను. అదిగోనండి బెల్లం వేస్తున్నాను. నల్ల బెల్లం తీసుకున్నాను నేను. తీపి సరిపోదని బెల్లం వేసాను అన్నమాట. ఆ బెల్లం కరిగి పాకంలాగా రావాలి. ఇదిగోనండి దగ్గర పడుతుంది, చూసారా ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. చిక్కబడిపోయింది, రంగు కూడా మారింది. బెల్లం ఎర్ర బెల్లం కాబట్టి అలా రంగు వచ్చింది అనమాట. వచ్చి లెసన్స్ 2 వేసాను నేను. వెనిలా లెసన్స్ 2 చుక్కలు డ్రాప్స్ వేసాను, ఫ్లేవర్ బాగుండిద్దిలేని. ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. సగం దాటిపోయిందండి, చెక్కబడిపోతుంది అనమాట. సింపులేనండి మామిడి తాండ్రా చేయటం. ఎండ బాగా తగలాలి, కానీ మాకు అపార్ట్మెంట్లో కదా ఎండ మూతులు పెడతాయని నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టాను. ఇది ఇలా పోసి 2 ప్లేట్లు పోసి ఆరబెట్టాను. ఇరవై 24 గంటల తర్వాత చూపిస్తాను నేను. అదే ఎండలో అయితే ఇంకా బాగా ఎండిపోయేదండి. నేను ఫ్యాన్ కిందే పెట్టాను, ఏమన్నా మూతి పెడతాయిలని. అదిగో ఇలా వచ్చింది చూడండి. 24 గంటలకి ఇలా వచ్చి ఎండింది, ముక్కలుగా కోసాను నేను. అదే కొంచెం ఎండలో అయితే ఇంకా బాగా ఎండేది. ఎండ తగిలే వాళ్ళు కొంచెం ఎండలో పెట్టుకుంటేనే నిలవ ఉండిద్ది బాగా. ఇది వారం రోజులు ఉండిద్ది. మాకైతే బాగానే టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎండకు పెట్టుకోండి, ఇంకా బాగా ఎండి బాగా నిలవ ఉండిద్ది అనమాట. ఇదైతే వారం రోజుల దాకా తినేసేయాలి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మామిడి తాండ్ర సింపుల్గా చేసుకోవచ్చండి, కానీ ఎండ తగిలే వాళ్ళకైతే ఇంకా తేలిక. ఉంటానండి.